పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొంబారెడ్డి పట్టాభిరాం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆయన పట్టణంలో శానిటేషన్ మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. డంపింగ్ యార్డులు పేరుకుపోయిన సుమారు 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామని వెల్లడించారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లి మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, డంపింగ్ యార్డుపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో డంపింగ్ యార్డును పూర్తిగా తొలగించి అక్కడ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. శానిటేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఏ రకంగా ఇక్కడ శానిటేషన్ ఇంకా మెరుగుపరచాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలని అదనంగా ఈ మున్సిపాలిటీకి కల్పించాలి అన్ని వాటిపైన దృష్టి పెట్టడానికి ఇక్కడ రావటం, మరి ఇక్కడికి చేరుకున్న దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ సమస్య గురించి కానివ్వండి, లేదంటే ఈ డ్రైనేజ్ సమస్య గురించి కానివ్వండి, ఎస్టీపీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, సోదరులు మల్లి గారు, అదేవిధంగా ఇంకా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, మేమందరం కూడా కలిసి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి రావడం జరిగింది. శానిటేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఏ రకంగా ఇక్కడ శానిటేషన్ ఇంకా మెరుగుపరచాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలని అదనంగా ఈ మున్సిపాలిటీకి కల్పించాలి అన్ని వాటిపైన దృష్టి పెట్టడానికి ఇక్కడ రావటం, మరి ఇక్కడికి చేరుకున్న దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ సమస్య గురించి కానివ్వండి, లేదంటే